ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఏంటంటే పాలు మనము ఒక లీటర్, అర లీటర్ పాలు మనం మరగబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇవన్నీ మనం కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కొబ్బరి కూరు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఐస్లో వేయడానికి ఇవి బ్లాక్ గ్రేప్స్ అన్నమాట, చిన్నవి. అదే బాదం పౌడర్ ఒక 2 స్పూన్స్ మనము వేరేగా బౌల్లో వేసుకొని పాలు కలుపుకొని ఉంచుకోవాలి. ఒక 2 స్పూన్స్. పాలు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోని పాలు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. పాలు కుక్ అవుతున్నాయి, మిల్క్ కుక్ అవుతున్నాయి కదా. కుక్ అయినప్పుడు మనము ఈ బాదము పౌడర్ చేసుకున్నాం కదా, బాదము అండ్ జీడిపప్పు ఇవన్నీ ఆ పౌడర్ వేసేయాలి ఇందులోని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకసారి కలపాలి. తర్వాత ఏంటంటే మనము ఈ బాదం పౌడర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత మనము కొబ్బరి కూర కొద్దిగా వేసుకుంటే టేస్టీ వస్తుంది అనమాట. కొబ్బరి కూర కొద్దిగా, కొబ్బరి కూరకి ఏంటంటే కొబ్బరి ముక్క ఉంటుంది కదా, దానికి వెనక బ్లాక్ ఉంటుంది కదా బ్రౌన్ది, ఆ బ్రౌన్ది తీసి వేసేసి మనము మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి కూర మిక్సీ చేసుకొని అది వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కుక్ అవుతుంది కదా, అది కుక్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. పాలల్లో కలుపుకొని అది కాస్త మరగాలి, కుక్ అవ్వాలి. ఇది కుక్ అవుతుంది కదా, ఇది కుక్ అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి మనం దించేసుకోవడమే. దించేసుకొని ఇది కొద్దిగా బాగా కూల్ అవ్వాలి. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ అప్పుడు మనం ఐస్ బాక్సులో వేసుకోవాలి. ఐస్ బాక్సులోని అన్నిట్లో ఫిలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. లాస్ట్లో దించే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది కూల్ అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచేసి మనం తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్స్ కూల్గా ఐస్ క్రీమ్స్ మనకి రెడీ అయిపోతాయి. మనం హ్యాపీగా ఐస్ క్రీమ్స్ తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనము పెట్టేసుకుంటే మనకి ఐస్ మనకి ఒక 1/2 అవర్ ఉంచేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఐస్ క్రీమ్ ఇలాగా కొద్దిగా ఒక 6 అవర్స్ అన్నా ఉంచాలి. ఇది ఉంచితే కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ అవ్వు. ఐస్ క్రీమ్ కంప్లీటెడ్.